హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ శ్రీకాంత్ చిలపల్లి. అదేంటి ఎక్కడ కాకుండా గిట్లొచ్చిండు అనుకుంటుర్రా? అదే వీకెండ్స్లో వస్తా కదా, ఈరోజు మధ్యలో వచ్చిన షాక్ అయినరా ఏమి? అదేం లేదండి, ఈరోజు కొంచెం పానం మంచిగా లేకుండే, అందుకే కంపెనీకి డుమ్మా కొట్టిన. ఇకేముంది, ఇంట్లోనే ఉన్నా, ఏం చేయాలో అర్థమవుతలే. అక్కడిక్కడ చూసినా ఏం అర్థం కాలే, అందుకే ఒక పని చేద్దాం అనుకున్నా. అదే మీకు అందరికీ ఒక కొత్త ప్లేస్ చూపిద్దాం అనుకున్నా. అదే లెక్కపోంటి ఒక మంచి ప్లేస్కి అయితే స్టార్ట్ చేసిన. అదేనండి, మన సంగారెడ్డిలో ఉన్న వైకుంఠపురం కోసం. ఇగో ఇది మన సంగారెడ్డిలో ఉంటుంది. సంగారెడ్డి చౌరస్తా నుంచి చక్కగా పోతే పాత బస్ స్టాండ్ వస్తుంది. పాత బస్ స్టాండ్ నుంచి అట్లనే కొంచెం ముందలు పోతే మన రాముని దోస్తు వస్తాడు. అదేనండి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు నుంచి ఇంకొంచెం ముందలు పోతే మన వైకుంఠపురం అయితే వస్తుంది. ఈడికి పోతే ఎట్లుంటుందంటే, దీని గురించి చెప్పాలంటే నిజంగా భూలోక స్వర్గం అనే చెప్పాలి. మన వెంకన్న స్వామి ఈడైతే చాలా మంచిగా ఉంటాడు. ఎట్లా అంటారా, మస్తు ముస్తాబై ఉంటాడు తెలుసా. అవన్నీ చూడంగానే మనసులో ఉన్న బాధలన్నీ పోతాయి. నాకెప్పుడన్నా బాణం గడిబిడి అనిపించింది అనుకో, గీడికే వస్తా, వచ్చి అట్లా కూర్చుంటా. నాకైతే గిడికి వస్తే మా అమ్మ ఒడిలో తలబెట్టి పండుకున్నంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే గిడికి వస్తే ఎట్లుంటుందంటే, చుట్టుపక్కల మొత్తం పచ్చటి చెట్లతోటి, మధ్యలో చేన్ల మధ్యలో మంచి గుడి, చూస్తే ప్రశాంతం అనిపిస్తుంది పానం అంతా. అందుకే నాకెప్పుడు బాధ అనిపించినా గిడికే వస్తా. ఈరోజేం బాధ లేదు, కొంచెం పానం బాగాలేదు అంతే, కానీ ఈడికే వచ్చిన. సరే అదంతా కాదు కానీ ఇక అది ఇట్లనే మీకు చెప్తూ మాటలలో దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం అయితే అయిపోయింది, ఇక ఇంటికి పోవాలి కదా, అందుకే మళ్ళీ రిపీటెడ్గా తిరిగిన. ఉంటే రోడ్డు మీద మన ఎన్టీఆర్ అన్న ఫ్లెక్సీ ఒకటి కనిపించింది అబ్బా. అదే మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ వాళ్ళ ఫ్లెక్సీ అయితే ఎంత బాగా పెట్టిరో. నాకు మనసులో ఏమనిపించిందంటే, నేను ఎప్పుడు అట్లా ఫ్లెక్సీలు వస్తానా అనిపించింది. ఇంకా అదేముందిలేండి, దేవుని దయ ఉంటే ఎప్పుడన్నా అవుతుంది. దేవుని దయతో పాటు మీ దయ కూడా ఉండాలి. సరే చూద్దాం, ఏదైతే అది అవుతుంది. సరే మళ్ళీ ఉంటా, మళ్ళీ వస్తా నెక్స్ట్ వీక్. బాయ్.